అనగనగా ఒక అందమైన ఊరిలో జ్ఞాని అనే పండితుడు, ధని అనే ధనవంతుడు నివసించేవారు. జ్ఞాని తన లోతైన జ్ఞానంతో ఒక పవర్ బ్యాంక్ వలె ప్రశాంతంగా జీవించేవాడు. ధని తన అపారమైన సంపదతో ఒక పవర్ ట్యాంక్ వలె విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ధని ఎప్పుడూ తన డబ్బు ట్యాంక్ నిండుగా ఉంటే ప్రపంచంలో ఏదైనా చేయవచ్చని గర్వించేవాడు. కాని అతని సంపదను ఎలా పెంచాలో, ఎలా కాపాడుకోవాలో తెలియక ఇతరుల సలహాలపై ఆధారపడేవాడు. అతని ప్రవర్తన కేవలం తక్షణ ఆనందం, బాహ్య ఆధారపడటాన్ని ప్రతిబింబించేది. జ్ఞాని మాత్రం నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవాడు. అతనికి ఎలాంటి సంక్షోభం వచ్చినా తన అపారమైన జ్ఞానం, అనుభవం అనే శక్తిని ఉపయోగించి దాన్ని అధిగమించేవాడు. అతని ప్రవర్తన స్వయం సమృద్ధి, దీర్ఘకాలిక ఆలోచనలను చూపించేది. అతను ప్రజలకు సరైన మార్గాన్ని చూపించేవాడు. అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో ఒక పెద్ద ప్రకృతి విపత్తు సంభవించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజల ఇళ్ళు, వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ధని యొక్క పవర్ ట్యాంక్, డబ్బు ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అతని ఆస్తులు నాశనమయ్యాయి, డబ్బు విలువ కోల్పోయింది. డబ్బు లేకపోవడంతో అతను ఎలా జీవించాలో తెలియక భయంతో, నిస్సత్తువతో ఉండిపోయాడు. అతని ప్రవర్తన నిస్సహాయత, భయం మరియు పతనాన్ని చూపించింది. కానీ జ్ఞాని యొక్క పవర్ బ్యాంక్, జ్ఞానం ఎప్పుడూ నిండుగానే ఉంది. అతను తనకున్న ఇంజనీరింగ్ మరియు వ్యవసాయ జ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు శిథిలాల నుండి సురక్షితమైన ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో, ఏ నేలలో ఏ పంటలు వేస్తే త్వరగా ఆదాయం వస్తుందో నేర్పించాడు. జ్ఞాని చూపిన మార్గం ప్రజలకు ఆశ, ధైర్యం మరియు పునర్నిర్మాణం వైపు నడిపించింది.